చేసేవాళ్ళు. అగ్రికల్చర్ చేసేవాళ్ళు అగ్రికల్చర్ చేసేవాళ్ళు అగ్రికల్చర్ లోనే ఒక ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ అగ్రికల్చర్కే వెళ్ళేవాళ్ళు. అప్పట్లో అగ్రికల్చర్కి అంత ఎక్కువ స్కోప్ ఉంది. మనకు ఎక్కువగా లేబర్ ఇష్యూ అంటే వర్క్ చేసే వాళ్ళ ఇష్యూ లేదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అగ్రికల్చర్ చేసే పర్సనే కనపడట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో అగ్రికల్చర్ పనిచేసే వాళ్ళ లేబర్ ఇష్యూ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే పనిచేసే వాళ్ళ సమస్య కొరత అనేది చాలా ఎక్కువగా ఏర్పడింది. ఇప్పుడు మనం ఎక్కువగా వ్యవసాయం చేసే రైతులు ఫేస్ చేస్తున్నట్లో ఇది కూడా ఒక సమస్య. దీనివల్లే ఉన్న కొంతమంది ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు వాళ్ళ కూలీలన్నీ పెంచుకోవటం, డిమాండ్ పెరిగిపోవటం వల్ల రైతుకు బర్డెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్. ఇప్పుడున్న కాలంలో ఎన్విరాన్మెంట్ అనేది చాలా దెబ్బతింది. అంటే సకాలంలో వర్షాలు పడుతున్నాయి అంటే ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కావట్లేదు, ఎప్పుడు ఎండ ఎక్కువ అవుతుందో అర్థం కావట్లేదు, ఎప్పుడు చలి ఎక్కువ అవుతుందో అర్థం కావట్లేదు. ఎప్పుడైనా సార్ మొక్కకి ఏ కాలంలో ఏది అందించాలో, ఏది ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ అవ్వాలో అలా సెట్ అయితేనే ప్రాపర్ గ్రోత్ అనేది ఉండిద్ది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ అనేది ఎక్కువగా అయిపోవటం వల్ల పంట దిగుబడి తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నాలుగోది పూర్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మనం ఇప్పుడు దాకా బాగా గమనించండి, పూర్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఏదైనా మొక్కలకు వాటర్ ఇవ్వాలన్నా వాటిని సాగు చేయాలన్నా ఇలా కాలవల పద్ధతిలో సాగు చేసేవాళ్ళు. దీనివల్ల ఏం లాస్ అయితే రైతుకు అవగాహన ఏంటంటే నీళ్ళు ఎలాగా విరివిగా ఉన్నాయి కదా, మనకు పని లేదు కదా, వదిలేస్తే వెళ్తా ఉంటాయి. బట్ ఇలా వదిలేయటం వల్ల ఒక 20-30% మాత్రమే మొక్కకు పడుతుంది. మిగతా వాటర్ అంతా కూడా వేస్ట్ గా వెళ్ళిపోతుంది. దీనివల్ల వాటర్ సోర్స్ అనేది డ్యామేజ్, మొక్కకి ఎక్కువ పట్టట్లేదు. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా ఇరిగేషన్ ప్రాసెస్ అనేది చాలా పూర్ గా ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈ వ్యవసాయం రంగానికి ఇప్పుడున్న ప్రొడక్ట్స్ లో ఒక ప్రొడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. కమింగ్ స్లైడ్స్ లో చెప్తాను సార్. నెక్స్ట్ ఫుడ్ డిసీజెస్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్. అంటే వచ్చిన డిసీజెస్ కి ఏం వాడాలి, ఎలా వాడాలి, ఏం వాడితే క్లియర్ అయింది అనేది రైతుకి అవగాహన లేకపోవటం వల్ల ఫెర్టిలైజర్ షాప్, పురుగు మందుల షాపులకు వెళ్ళటం, వాళ్ళని అడగటం, వాళ్ళ సలహాతో పురుగు మందులు తీసుకొచ్చి కొడుతున్నారు. బట్ బాగా గమనించండి, ఏ పురుగు మందుల షాపుల్లో కూర్చున్న పర్సన్ కైనా ఆ మెయిన్ కంపెనీ వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్ ని వాళ్ళ మార్జిన్ చూసుకొని సేల్ చేయటం తప్ప వాళ్ళు ఎప్పుడు ఫీల్డ్కి వెళ్ళరు. ఒక్కసారి కూడా రైతు దగ్గరికి వెళ్ళి ఏది ఎలా వర్క్ అవుతుందని చెక్ చేయని పర్సన్ కూడా ఇది బాగుంటది, ఇది వాడండి అని చెప్పే అంత దయనీయ స్థితిలో ఇప్పుడు మన అగ్రికల్చర్ ఫీల్డ్ ఉంది. దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లో ప్రొడక్టివిటీ అండ్ క్రాప్ క్వాలిటీ. మనం ఇప్పుడున్న మేనేజ్మెంట్ ఇలానే కంటిన్యూ అవటం వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, అంటే దిగుబడి తగ్గిపోతుంది. రెండోది క్వాలిటీ పంట వస్తుందా అంటే క్వాలిటీ పంట రావట్లా. ఇంతెందుకు, మనం ఏదన్నా ఒక పంట తీసుకొని కూరగాయలు అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, వెజిటబుల్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఒక్కసారి మార్కెట్కి వస్తే 1-2 days లోనే అవి డ్యామేజ్ అయిపోయేంత దారుణంగా ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రకరకాల కెమికల్స్ వాడి వాటి స్ప్రేలు వాడి నిల్వ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప న్యాచురల్ గా దాని క్వాలిటీని పెంచి స్టోరేజ్ కెపాసిటీని పెంచడానికి ఎలాంటి మాధ్యమాలు ఇప్పుడు ఉపయోగించట్లేదు. దీనివల్ల కూడా ఎక్కువగా డ్రాబ్యాక్ జరుగుతుంది. నెక్స్ట్ పూర్ మార్కెటింగ్ ఫెసిలిటీ. అంటే ఉన్న పంటని మార్కెటింగ్ చేయడానికి కూడా ఎక్కువ ఛాన్స్ లేకుండా రైతు వారి క్వాలిటీగా వచ్చిన పంటకి తగ్గట్టు ధర ఇస్తున్నారంటే అలాగూ ఇవ్వట్లా. ఉన్న దాంట్లో తగ్గించి అంతా మార్కెటింగ్ లో రైతుకే నష్టం జరుగుతుంది తప్ప ఏ బిజినెస్ మ్యాన్ కి నష్టం జరగట్లా. ఇలా ఈ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకు తెలియకుండానే మనం అందరం ఒకే ప్యాటర్న్ లో వెళ్ళటం వల్ల ఈ డ్యామేజ్ అనేది జరుగుతుంది. బట్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి వెస్టేజ్ కొన్ని ప్రొడక్ట్స్ ని, ఒక 8 రకాల ప్రొడక్ట్స్ ని ఇంట్రొడ్యూస్ చేసింది సార్. ఈ ప్రొడక్ట్స్ వల్ల క్వాలిటీ పెరుగుతుంది, పంట యొక్క దిగుబడి పెరుగుతుంది, న్యూట్రియన్స్ ఫుడ్, పంటలో న్యూట్రియన్స్
జాయిన్ అయ్యి న్యూట్రియన్స్ చేరిన తర్వాత ఆ క్వాలిటీ ఫుడ్ ని మనం తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఒకసారి చూడండి, ఇలా ఇప్పుడు ఇవన్నీ వాడటం వల్ల భూమి అనేది ఇప్పుడున్న ఈ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఓన్లీ పంట దిగుబడి ఒకటే కాదు సార్, ఒక 3-4 ఇయర్స్ కంటిన్యూగా వాడటం వల్ల భూమి మళ్ళీ పాత రోజుల్లో మన తాత ముత్తాతల టైంలో ఎలాంటి క్వాలిటీ భూమి అయితే మనకి వచ్చిందో అదే భూమిని మళ్ళీ ప్రిపేర్ చేయడానికి, మట్టిని న్యాచురల్ గా ప్రిపేర్ చేసుకోవడానికి ఇది ఈ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సేవ్ సాయిల్ అంటే ఇప్పుడున్న కాలంలో వీటిని అవాయిడ్ చేసి బయట మోడల్లోనే అదే సూపర్ యూరియా, డిఏపి, ఫాస్ఫేట్ ఇలాంటివి ఎక్కువగా వాడుతూ పురుగు మందుల శాతాన్ని అధికంగా పెంచుకుంటూ వెళ్తే కరెక్ట్గా ఒక 20-30 ఇయర్స్ కి భూమి దేనికి పనికి రాకుండా ఓన్లీ ఫ్లాట్లు కట్టుకోవడానికి మాత్రమే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జనం పెరుగుతున్నారు, ఆ జనానికి తగ్గట్టుగా ఫ్లాట్లు కట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుద్ది. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్స్ లో మొత్తం 8 ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. ఆ ప్రొడక్ట్స్ లో ఫస్ట్ ప్రొడక్ట్, ది మేజర్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అంటే ఏంటంటే మనకి భూమిలో ఉన్న సేంద్రీయ పదార్థాన్ని, కార్బన్ పదార్థాన్ని మళ్ళీ రీబ్యాక్ చేసి ఉన్న ఆల్రెడీ మనం ఇచ్చే ఎరువులను అవ్వచ్చు వీటన్నిటిని మొక్కకు ప్రాపర్ గా అందించడానికి ప్రిపేర్ చేసిన ప్రొడక్ట్. ఇది దేంతో చేస్తారంటే సేంద్రీయ పద్ధతిలో కొంత కుళ్ళిపోయిన పదార్థం నుంచి లోపల ఉన్న ఆల్రెడీ హుమిక్, ఫల్విక్ యాసిడ్ తోటి ఈ ప్రొడక్ట్ ని తీయడం జరిగింది. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే గ్రాన్యువల్స్ ఈజ్ బయోస్టిమ్యులేషన్ ప్లాంట్ కంటైనింగ్ 1.5% హ్యూమిక్ సబ్స్టైన్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆర్గానిక్ మ్యాటర్స్. బాగా గమనించండి సార్, ఇది ఆర్గానిక్ మ్యాటర్ అంటే న్యాచురల్ గా ఉన్న భూమిలో కుళ్ళిపోయిన సేంద్రీయ పదార్థాల నుంచి దీన్ని తీశారు. ఇది ఏం చేస్తుందంటే భూమిలో ఉన్న బయోస్టిమ్యులేషన్ అంటే పిహెచ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేయడానికి, ఆల్రెడీ ఇచ్చిన ఏదైతే మనం బయట ఇస్తున్నామో సూపర్ యూరియా అవ్వచ్చు ఏదైనా వాటి యొక్క శాతాన్ని తగ్గించి ఆ ఇచ్చిన మందుని ప్రాపర్ గా మొక్కకు పట్టించడానికి, రెండోది భూమి యొక్క హార్డ్నెస్ ని ఫ్రీ చేసి ఫ్రీగా ఉంచడానికి వీటికి ఉపయోగపడుతుంది. ఇది బయట కూడా గ్రాన్యువల్స్ అని దొరుకుతున్నాయి. బయట దొరికేది ఏంటంటే సార్ కెమికల్లీ ప్రాసెస్డ్ గ్రాన్యువల్స్. ఇక్కడ మనకి ఆర్గానిక్ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. బాగా గమనించండి, మీరు బయట కూడా కెమికల్ గా దుబ్బు గులికలని ఇలా దొరుకుతుంటాయి. అవి ఒక్కసారి మనం చెక్ చేస్తే నానబెట్టి చూస్తే పైన మాత్రమే గ్రాన్యువల్స్ కోటింగ్ ఉంటుంది, బట్ లోనకి వెళ్ళినాక ఓన్లీ ఇసుక మాత్రమే ఉంటది. కావాలంటే బయట ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ మన వెస్టేజ్ గ్రాన్యువల్స్ ఒక్కసారి నానబెడితే 3-4 డేస్ కూడా పూర్తిగా కరగట్లేదు. బట్ మనం బయట తీసుకునే గ్రాన్యువల్స్ జస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ నానబెడితే పై కోటింగ్ వరకు వెళ్ళిపోయి మొత్తం ఇసుక అంతా బయటకు వచ్చేసింది. అంత డ్రాబ్యాక్ ఉంది బయట దానికి మన దానికి, అంత చేంజ్ ఉంది. రెండోది బయట వాడే కెమికల్ ప్రిపేర్ చేసిన గ్రాన్యువల్స్ వల్ల మనం భూమిలో వేస్తే భూమిలో ఉన్న ఎర్రలు ఏదైతే గుడ్ బ్యాక్టీరియా ఉండదో అంటే మంచి సూక్ష్మ జీవులు ఉంటాయో అవన్నీ చనిపోతాయి. బట్ ఇక్కడ మనం అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఇవ్వటం వల్ల న్యాచురల్ గా ఏదైతే భూమికి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా, మంచి సూక్ష్మ జీవులు ఉంటాయో అవన్నీ ఆ పురుగులు, ఆ కీటకాలన్నీ రీప్రొడ్యూస్ అవుతాయి, అంటే మళ్ళీ ఉత్పత్తి చేయటానికి. రెండోది ఎర్రలు ఎక్కువగా రావటానికి, భూమిని గుల్లపరచడానికి, సాయిల్ అనేది ఫ్రీ అవటానికి హెల్ప్ అవుతుంది. ఇది మేజర్ గా ఎందుకు వాడాలంటే సార్ భూమి లోపల పిహెచ్ వాల్యూని పెంచడానికి. రెండోది ఇప్పుడున్న కాలంలో ట్రాక్టర్ సేద్యం ఎక్కువగా చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు బాగా గమనిస్తే ఏ ట్రాక్టర్ అయినా 1 అడుగు నుంచి అడుగున్నర బాగా టచ్ అయితే అది సొంత పొలం అనుకొని, సొంత ట్రాక్టర్ అయితే అడుగున్నర వరకు టచ్ చేస్తున్నారు. బట్ బాగా గమనించండి, ఒక్కసారి వేరు మొక్క నాటిన తర్వాత వేరు 4 నుంచి 5 అడుగుల దాకా కిందకి వెళ్ళిద్ది. ఇప్పుడు మనం వన్స్ సూపర్ యూరియా ఏదైనా ఫెర్టిలైజర్స్ అన్ని చల్లిన తర్వాత ఒక్కసారి వర్షం పడితే ఫెర్టిలైజర్స్ అన్ని వాటర్ తో పాటు భూమిలోకి వెళ్ళిపోతాయి.
మనం ఇప్పుడు మొక్క వేసిన తర్వాత తల్లి వేరు ఎలాగోలా నెట్టుకొని భూమిలోకి వెళ్ళిపోతుంది. మనకి ఎప్పుడు మొక్క గ్రోత్ స్టార్ట్ అయిందంటే తల్లి వేరుతో పాటు పిల్ల వేర్లు కూడా పిలకల లోనకి డెప్త్కి ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు మాత్రమే మనం ఇచ్చిన మందులన్నీ ప్రాపర్ గా మొక్కకు అందుతాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో భూమి అంతా హార్డ్ అయిపోతే పిల్ల వేర్లు వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే ఆ ఛాన్స్ లేదు. ఆ ఛాన్స్ లేకపోవటం వల్ల ఇచ్చిన మందులో ఒక 20 to 30% వేస్ట్ గా భూమిలోనే హోల్డ్ అయిపోతుంది తప్ప మొక్కకు పట్టట్లేదు. బట్ ఇప్పుడు అగ్రి గ్రాన్యువల్స్ ఏం చేస్తాయి అంటే ఆ భూమిలో ఏదైతే ఆల్రెడీ వేస్ట్ గా ఉన్న కార్బన్ పదార్థం ఉండిద్దో మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఎప్పుడెప్పటి నుంచో ఇచ్చినవి వేస్ట్ గా ఉన్న వాటిని మొత్తాన్ని మళ్ళీ రీబ్యాక్ చేసి హోల్డ్ చేసుకొని మొక్కకు అందించడానికి, భూమిని ఫ్రీ చేసి తల్లి వేరుతో పాటు పిల్ల వేరును కూడా కిందకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడింది. దీనివల్ల మొక్క యొక్క స్టిమ్యులేషన్ పెరిగిద్ది. నెక్స్ట్ హీల్డింగ్ పెరగటానికి ఇట్ హెల్ప్స్ టు ఓవర్కమ్ moisture stress, increase yield parameters contributing to high yield and quality of crops. ఇది ఏం చేస్తుందంటే ఆ పంట యొక్క దిగుబడిని ఎక్కువ పెంచడానికి, క్వాలిటీగా రావటానికి, రెండోది బయట ఉన్న మాయిశ్చరైజర్ అంటే తేమ శాతాన్ని ఎక్కువగా ఉంచడానికి. బాగా గమనించండి సార్, ఎప్పుడైతే మన భూమిలో తేమ శాతం తగ్గిపోయిద్దో, వన్స్ తేమ శాతం తగ్గిపోగానే లోపల మనం ఏదైతే మందు ఆల్రెడీ సూపర్ యూరియా, డిఏపి ఏదైతే ఫెర్టిలైజర్స్ మనం ఇస్తున్నామో అవన్నీ లిక్విడ్ రూపంలో ఉంటే మాత్రమే ఏరు తీసుకొని మొక్కకు అందించగలవు. వన్స్ ఎప్పుడైతే తేమ శాతం తగ్గిపోయిద్దో ఆటోమేటిక్ గా అవి మొత్తం భూమిలోనే హోల్డ్ అయిపోతాయి తప్ప ఎలాంటి స్కోపు లేకుండా ఆగిపోతాయి తప్ప మొక్కకు అందించదు. ఈ గ్రాన్యువల్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఆ తేమ శాతాన్ని తక్కువ కాకుండా మొక్కకు అందించడానికి, ఆ మాయిశ్చరైజర్ స్ట్రెస్ నుంచి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇట్ ఇంప్రూవ్స్ సాయిల్ స్ట్రక్చర్ బై బైండింగ్ సాయిల్ పార్టికల్స్, ఎన్హాన్సింగ్ సాయిల్ పోరోసిటీ, సాయిల్ అండ్ వాటర్. ఇదేం చేస్తుందంటే వాటర్ కెపాసిటీని హోల్డ్ చేసుకోవడానికి, దాని యొక్క క్యాపబిలిటీని పెంచుకోవడానికి, సాయిల్ యొక్క స్థిరత్వాన్ని మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకురావటానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనివల్ల నెక్స్ట్ వాడటం వల్ల హై న్యూట్రియన్స్ అనేవి మన మొక్కకు అందించడానికి ఇది హెల్ప్ అవుతుంది. మనం ఇచ్చే దాంట్లో ఎక్కువగా వేస్ట్ పోకుండా దీనికి అందించడానికి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేవి ఉపయోగపడతాయి. గ్రాన్యువల్స్ తో పాటు అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఉంది సార్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ రెండిట్లో సేమ్ కంటెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే గ్రాన్యువల్స్ భూమిలో మాత్రమే ఉపయోగిస్తాం, పైన యూజ్ చేయడానికి కుదరదు, భూమిలో ఉపయోగిస్తాం. హ్యూమిక్ లిక్విడ్ ఏంటంటే భూమిలో ఉపయోగించిన తర్వాత మళ్ళీ పైన మనకి మొక్క యొక్క గ్రోత్ రావడానికి, దానికి ప్రాపర్ గా అది అందించడానికి లిక్విడ్ రూపంలో కూడా మళ్ళీ తీసుకొచ్చారు. దీంట్లో హ్యూమిక్ సేమ్ ఆ గ్రాన్యువల్స్ లో ఏదైతే ఉంటుందో అదే క్వాంటిటీ దీంట్లో కూడా ఉంటది. హ్యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్, హ్యూమస్, ఈ మూడు ఏంటంటే సేంద్రీయ పదార్థం ద్వారా తీసి దీన్ని లిక్విడ్ రూపంలో, దాన్ని గుళికల రూపంలో ప్రిపేర్ చేసి పెట్టారు. ఇది పైన మనం మొక్క నాటిన తర్వాత ఎదుగుదలకి, ప్రాసెస్ కి, ప్లాంటేషన్ తర్వాత మనం స్ప్రే చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దాని డోసేజీ అవన్నీ ఎండింగ్ లో చెప్తాను సార్. నెక్స్ట్ ఆక్వాజెల్. ఆక్వాజెల్ అనేది ది వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు సార్. రైతు వారి మన ఏరియాలో, ఎస్పెషల్లీ మన ఏరియాలో మస్ట్ అండ్ షుడ్ గా వాడాల్సిన ప్రొడక్ట్ లో ఆక్వాజెల్ ఒకటి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్ వల్ల మనం ఇచ్చిన మందులు అనేవి వేస్ట్ గా వెళ్ళిపోతుంది, వాటర్ అనేది వేస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాటర్ విరివిగా మనకు అందుతున్నాయి అంటే వాటర్ మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ శాతం కూడా 150 అడుగుల్లో మనకి వాటర్ పడేది ఇప్పుడు 200, 250, 300 అడుగులకు కూడా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కూడా బోర్లు వేసి వాటర్ బయటికి తీసుకురావాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిపోయింది. బట్ అదే వాటర్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా ఉంటే మనకు వచ్చిన ప్రతి వాటర్ ని
హోల్డ్ చేసుకోవటం వల్ల, ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి నేర్చుకోవటం వల్ల రైతు వారి చాలా ఉపయోగకరంగా. రెండోది, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన ఏరియాలో ఎక్కువగా పొగాకేస్తారు. బట్ బాగా గమనించండి సార్, ఒక్కసారి పంటేసే టైంకి అంటే మొక్కలేసే టైంకి ఒక్కసారి వర్షం పడి తర్వాత ఇంకా వర్షమే పడకుండా పోతే నెక్స్ట్ టైం మళ్ళీ 100, 200, 300 అడుగుల పైపులతోటి కూడా తీసుకొచ్చి వాటర్ మళ్ళీ పొలాలకు కట్టే సిచ్యువేషన్ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. బట్ దాన్ని అధిగమించడానికి భూమి యొక్క తేమని నిలవ ఉంచుకోవడానికి అగ్రి ఆక్వాజల్ అనేది చాలా వండర్ఫుల్ గా ఉపయోగపడుద్ది. ఎట్లా అంటే ఇప్పుడు రోజువారీ మనం తీసుకునే ప్రొడక్ట్స్ లో అగ్రి ఆక్వాజల్లు ఇంచుమించుగా నార్మల్ గా మనం వాటర్ స్టోరేజ్, ఒక్కసారి వర్షం పడితే వాటర్ స్టోరేజ్ అనేది ఒక 10 to 20% వరకు ఉంది, మిగతాదంతా వేస్ట్ గా వెళ్ళిపోవటము, కిందకి వెళ్ళిపోవటము జరిగింది. బట్ అగ్రి ఆక్వాజల్ ఇవ్వటం వల్ల 500 రెట్లు మనం నార్మల్ గా హోల్డ్ చేసే వాటర్ కన్నా ఎక్కువగా వాటర్ ని హోల్డ్ చేసే క్యాపబిలిటీ ఉంది ఒకటి. రెండోది, ఒక 40% మనం ఏదైతే మందిస్తున్నామో బయట ఫెర్టిలైజర్స్, ఆ ఫెర్టిలైజర్స్ ని 40% దాకా తగ్గించుకొని మిగతా 60% వరకు ఇవ్వటానికి ఎక్కువగా హోల్డ్ చేసి పెట్టి మొక్కకి ఎంతవరకు అందించాలో అంతవరకు అందించింది. ఇక్కడ 40% సేవింగ్ ఎందుకన్నానంటే సార్, ఇప్పుడు మనం ఒక ఎకరాకి 100 కేజీలు ఇస్తున్నామంటే 100 కేజీల్లో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 40 కేజీలు మాత్రమే మొక్కకు పట్టింది. మిగతా 60 కేజీలు 20 కేజీల దాకా స్టార్టింగ్ లోనే ఆవిరైపోయింది. మీరు బాగా గమనించండి, రైతు వారి చాలా మంది ఉంటే ఒకసారి మీరు రెగ్యులర్ గా మందులు చల్లుతుంటారు కదా, మందులు చల్లేటప్పుడు మీరు ఎలాంటి వాటర్ మీరు మందు కలిపేటప్పుడు దాంట్లో కలపరు. బట్ మీరు మందంతా చల్లి బయటకు వచ్చే లోపు మీ చేతులు కాళ్ళు అన్ని తడైపోయి ఉంటాయి. ఈ తడి ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు ఆల్రెడీ ఏదైతే మందు తీసుకున్నారో ఫెర్టిలైజర్స్, ఆ ఫెర్టిలైజర్స్ అనేవి న్యాచురల్ గా మళ్ళీ గాలి నుంచి భూమి నుంచి తీసినవి. ఎప్పుడైతే వన్స్ ప్యాకెట్ నుంచి బయటకు వచ్చి గాలి తగిలిద్దో ఆటోమేటిక్ గా అది గాలిలోకి ఆవిరైపోయి తడి రూపంలో బయటకు వచ్చేసింది. అలా ఒక 20 to 30% రైతు వారి వేస్ట్ గా వెళ్ళిపోతుంది. మిగతా 20% భూమి లోపల ఎప్పుడైతే వర్షాలు పడ్డప్పుడు వాటర్ కిందకి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతాయో దాంతో పాటు ఒక 20% దాకా వెళ్ళిపోయింది. ఇంకొక 20% హోల్డ్ అయిపోతాయి, అంటే భూమిలో లాక్ అయిపోతాయి. హార్డ్నెస్ వల్ల ఎటు మూవ్ అవ్వకుండా, మొక్కకి పట్టకుండా, కిందకి వెళ్లకుండా హార్డ్ అయిపోతాయి. ఇప్పుడు ఇవి వాడటం వల్ల ఏం జరుగుతుందంటే అగ్రి ఆక్వాజల్లు ఆ వేస్ట్ గా పోయే క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని ఈ ఆక్వాజల్ వన్స్ మీరు ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తారో భూమికి ఇస్తారో, భూమిలో ఉన్న మట్టితో పాటు వాటర్ మీరు ఏదైతే మందు ఇస్తారో ఆ మందుతో పాటు వన్స్ వాటర్ ఆ ఆక్వాజల్ ని టచ్ అవ్వగానే ఆ మందుని వాటర్ ని మొత్తాన్ని కనెక్ట్ చేసుకొని బబుల్స్ గా ప్రిపేర్ చేసుకొని వాటర్ హోల్డింగ్ తో పాటు ఆ మందుని కూడా హోల్డ్ చేసి పెట్టుకునిద్ది. వన్స్ మీకు ఎప్పుడైతే పైన తేమ శాతం అనేది క్లోజ్ అవుతా ఉండిద్దో అప్పుడు ఆటోమేటిక్ గా మొక్కకి ఆ బబుల్స్ ద్వారా వాటర్ అందిస్తూ వాటర్ తో పాటు భూమికి కావాల్సిన, మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ ని కూడా అందించడానికి హెల్ప్ అవుతుంది. నేను ఒకసారి చూపిస్తాను సార్ మీకు. స్క్రీన్ షాట్ ఇదిగోండి, బాగా గమనించండి సార్. ఏ సిచ్యువేషన్ అయినా అంటే వర్షం ఎక్కువ పడినా, డ్రై సీజన్ అంటే వర్షాలు పడి అయిపోయిన తర్వాత ఎండ ఎక్కువ వచ్చిన, రెండు సీజన్లో ఇక్కడ బాగా గమనించండి. ఈ నార్మల్ గా మనకు కనపడేది నాన్ ట్రీటెడ్ అంటే ఎలాంటి ఆక్వాజల్ ఇవ్వకుండా ఉన్న మొక్క యొక్క పనితీరు అంటే కింద భూమి లోపలికి వెళ్ళిన తర్వాత వేరు వ్యవస్థ దగ్గర
ఎలాంటి హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. ఉన్న న్యాచురల్ గా భూమిలో ఉన్నంత వరకు అందించుకునిద్ది. వన్స్ ఎప్పుడైతే డ్రై అయిపోతుందో ఆటోమేటిక్ గా మొక్కకు అందించాల్సిన ఏదైతే మన ఎరువులు ఉన్నాయో అవి అందకుండా తడి లేనప్పుడు మొక్కకు అందదు. బట్ ఇక్కడ బాగా గమనించండి, బయోపాలిమర్ ట్రీటెడ్ అంటే వన్స్ మనకు వాటర్ ఎప్పుడైతే అక్కడ టచ్ అవుతుందో ఒక బబుల్ లాగా ఏర్పడిపోయి బబుల్స్ గా వాటర్ ని మందుని మొత్తాన్ని హోల్డ్ చేసి పెట్టుకునిద్ది. వన్స్ ఎప్పుడైతే మనకి వర్షాలు తగ్గిపోయి ఎండ ఎక్కువ అవుతుందో ఆ టైంలో భూమికి అందించడానికి. రెండోది, వర్షం ఎక్కువ పడినా ప్రమాదమే. ఇక్కడ బాగా గమనించండి, వర్షం ఎక్కువ పడ్డప్పుడు వేరుకి ఎక్కువగా తడి తగలటం వల్ల బయట నార్మల్ గా యూజ్ చేసే ఎలాంటి ఆక్వాజల్ వాడని మొక్క యొక్క పనితీరు ఎలా ఉంటుంది అంటే వేరు కుళ్ళిపోవటం, మనకి ఉరకెత్తిందంటారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కువగా బయట చూస్తాం. బట్ ఆక్వాజల్ వేయటం వల్ల ఉరకెత్తే ఛాన్స్ లేకుండా ఎంత నీరు వచ్చినా హోల్డింగ్ కెపాసిటీ పెట్టుకునిద్ది. అప్పటికి ఇంకా హోల్డింగ్ కెపాసిటీ దాటి బయటకు వస్తే ఆ భూమి కిందకి వెళ్ళిపోవాల్సిందే తప్ప మొక్కకు అందించుకునే ఛాన్స్ లేకుండా మొక్క చుట్టూరు బబుల్స్ గా ఏర్పడిపోయింది. అప్పుడు వేరుకి ఓన్లీ మనకి ఎంతవరకు మొక్కకి వాటర్ కావాలో అంతవరకు దాని సఫిషియెంట్ గా అందించిన వరకు మాత్రమే కనెక్ట్ చేసుకుంటా ఉంటది. ఇది వండర్ఫుల్ గా ఉపయోగపడుద్ది. అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా రైతుకి పంట నష్టాన్ని జరగకుండా ఉండటానికి అగ్రి ఆక్వాజల్ అనేది ఉపయోగపడుద్ది. రెండోది, ఆక్వాజల్ తో సార్ మనకి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఇలా సాయిల్ అనేది కొట్టుకుపోతా ఉండిద్ది. మట్టి అంటే భూమి కోత అంటారు కదా, ఇలాంటి భూమి కోత జరగకుండా ఉండటానికి మట్టిని ఎక్కువగా వెళ్ళిపోకుండా మట్టి మొత్తాన్ని ఒకదానికి కణాలుగా ఉన్న మట్టిని కనెక్ట్ చేసి హోల్డ్ చేసి పెట్టుకునేది. దీనివల్ల ఏంటంటే తొందరగా మట్టి కోత అనేది జరగకుండా ఉపయోగపడింది. ఇది ఆక్వాజల్ సార్. ఈ ఆక్వాజల్ అనేది ఇదిగోండి ఇక్కడ చూడండి, సేవ్స్ అప్ టు 50% వాటర్. ఇప్పుడు మనం ఇచ్చే వాటర్ శాతం ఏదైతే ఉందో 50% వరకు ఆ వాటర్ ని హోల్డ్ చేసి పెట్టుకొని మనకి అవసరమైనప్పుడు అందించడానికి ఉపయోగపడుద్ది. ఎలా అంటే ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఒక వాటర్ ట్యాంక్ ఉంటే మున్సిపల్ వాటర్ ఉపయోగించేటప్పుడు 1 రోజు 2 రోజులు 3 రోజులు వరకు హోల్డ్ చేయగలం. బట్ ఒక వారం 10 రోజులు వాటర్ రాకపోతే హోల్డ్ చేయగలమా అంటే మనం హోల్డ్ చేయలేం. బట్ అదే గ్రౌండ్ లెవెల్లో సొంపని మనం కింద సొంపులాగా కట్టుకుంటాం కదా, అంటే పెద్ద ట్యాంక్ హోల్డ్ చేసుకుంటాం కదా, అలాంటి ట్యాంక్ ఏంటంటే ఒక 10 days 15 days వాటర్ రాకపోయినా మనం దాన్ని హోల్డ్ చేసుకునే క్యాపబిలిటీ కింద వాటర్ లెవెల్ అనేది గేజ్ పెంచుకొని ఉంచుకుంటాం. అలానే ఇక్కడ కూడా 500 రెట్లు ఆ వాటర్ క్యాపబిలిటీ అనేది కెపాసిటీ అనేది పెంచి భూమిలో హోల్డ్ చేసి పెట్టుకునేది. ఇది ఎంత వండర్ఫుల్ అంటే సార్, భూమి యొక్క స్థిరత్వాన్ని పెంచడానికి వాటర్ ని ఎప్పుడైతే తేమ శాతం ఎక్కువ ఉండిద్దో పొగాకు రైతులకి బాగా ఉపయోగపడటానికి కారణం ఏంటంటే ఎప్పుడు తేమ శాతం ఎక్కువ ఉండిద్దో అప్పుడు మళ్ళీ రాకుండా ఉండటానికి, మొక్క గ్రోత్ రావటానికి మనం ఇచ్చిన మందులన్నీ సఫిషియెంట్ గా మొక్కకి ఎలా అందాలో అలా అందించడానికి ఉపయోగపడ్డప్పుడు ఆటోమేటిక్ గా గ్రోత్ వచ్చింది. రెండోది, ఏ మొక్కకైనా సార్ దానికి అందించాల్సిన న్యూట్రియన్స్ దానికి ప్రాపర్ గా అందిస్తే దాని యొక్క క్వాలిటీ పెరిగిద్ది, రంగు ఎక్కువ రావటానికి, రంగుతో పాటు వెయిట్ ఎక్కువ రావటానికి. ఇప్పుడు మనకి పొగాకు రైతుల్లో ఎక్కువగా గమనిస్తే మొక్క పెరుగుతుంది, గ్రోత్ బాగా వస్తుంది, బట్ రంగు రావట్లేదు. రెండోది, ఆకు లేచి వస్తుంది. ఎందుకు ఇలా వస్తుందంటే దానికి సఫిషియెంట్ గా అందించాల్సిన న్యూట్రియన్స్ అందకపోవటం. రెండోది, దానికి ఆ మడ్డి అనేది ఎప్పుడైతే పట్టదో అది గ్రోత్ అనేది మడ్డి గ్రోత్ అనేది ఎప్పుడైతే రాదో ఆటోమేటిక్ గా పొగాకు లేచి వచ్చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఇది వాడటం వల్ల ఆ గ్రోత్ కి ఎక్కువగా హెల్ప్ అవటానికి, మొక్కకి ఎంతవరకు అందించాలో అంతవరకు అందించడానికి ఆక్వాజల్ అనేది వండర్ఫుల్ గా ఉపయోగపడింది. నెక్స్ట్ అగ్రి 82. ఇది ఇంకొక వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి రైతు పురుగు మందుల షాప్ లోనే డిపెండ్ చేసుకొని వాళ్ళు ఏది చెప్తే అది కొడుతున్నారు తప్ప ఏది కొడితే హెల్ప్ అయింది, ఎన్నిసార్లు కొట్టాలి,
అసలు కొట్టొచ్చా లేదా? ఇంకొకటి ఏదన్నా మనకి పంటలో ఒక 5-10% ఏదన్నా ఎక్కడన్నా మనకి పురుగు టచ్ అయింది అంటే, లేదంటే 1-2% టచ్ అయినా పంట మొత్తానికి దాన్ని స్ప్రెడ్ చేసి పురుగు మందు కొడుతున్నారు. అంటే ప్రాపర్ మేనేజ్మెంట్ లేకుండా ఇంప్రాపర్ గా కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ పురుగు మందు కొట్టాల్సి వస్తుంది. రెండోది వేస్ట్ గా భూమి మీదకి వెళ్ళిపోవటం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ కూడా తగ్గిపోతుంది. బట్ దీనివల్ల ఏం జరుగుతుందంటే అగ్రి 82 ఏం చేస్తుందంటే స్పెడ్డర్ లాగా, వెటర్ లాగా అండ్ యాక్టివేటర్ అంటే మనం ఏదైతే మందులో కలిపిస్తామో కలిపిచ్చినప్పుడు దాని యొక్క పనితీరుని 82% అగ్రి 82 అని ఎందుకు పెట్టారంటే 82% దాని యొక్క పనితీరుని పెంచడానికి, అది మొక్కకి ప్రాపర్ గా అందించడానికి, మొక్క యొక్క ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా దాన్ని నార్మల్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెండోది పురుగు మందులు మనం వన్స్ ఎప్పుడైతే మొక్క యొక్క ఆకు పై భాగాన కొడతామో నార్మల్ గా మనం స్ప్రే చేసేవి ఒకటి దాని మీద తడి అంటినట్టు కాకుండా బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇలాంటి 82 ప్రొడక్ట్ కలపకుండా మనం వాడినప్పుడు ఆ స్ప్రేయింగ్ అనేది ఎక్కువసేపు హోల్డింగ్ ఉండదు. ఒకటి ఆరిపోయింది, లేదంటే మంచుతో పాటు కారిపోయింది. బట్ 82 వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఆకు యొక్క పై భాగాన హోల్డ్ చేసి పెట్టింది. ఒక 5-10 మినిట్స్ లోపు ఆ పత్ర రంధ్రాలు ఏదైతే మనకి ప్రతి మొక్కకి ఆకుకు పత్ర రంధ్రాలు ఉంటాయి. ఆ పత్ర రంధ్రాల ద్వారా ఎక్కడ దాకా వర్క్ అయిందంటే వేరు దాకా ఆ మందు యొక్క పవర్ వెళ్ళిపోయి, ఒకవేళ ఏదైనా పురుగు మనం స్ప్రే చేసే టైంలో అక్కడ లేకుండా పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ మొక్క దగ్గరికి వచ్చిన వన్స్ టచ్ చేస్తే మళ్ళీ ఆ పురుగు చనిపోయే ఛాన్స్ ఉంది. దానివల్ల ఏం ఉపయోగం వస్తుందంటే రైతు 3-4 సార్లు కొట్టుకునే పురుగు మందుని 1-2 సార్లకే మార్చుకోవడానికి హెల్ప్ అయింది. ఒకటి ఇది ఏ పురుగు మందులో అయినా కలిపి కొట్టొచ్చు. రెండోది భూమిని ఆ మొక్క యొక్క పనితీరు ఏదైతే మనం స్ప్రే చేసినా ఇచ్చిన దాన్ని యాక్టివేట్ చేయటానికి, ఆ ఇచ్చిన మందుని స్ప్రెడ్ చేయటానికి. మూడోది వెటర్ అంటే తడిగా భూమి యొక్క పిహెచ్ లెవెల్ని మేనేజ్ చేస్తూ భూమిలో ఇచ్చే ఫెర్టిలైజర్స్ కి తడిని హోల్డింగ్ కెపాసిటీకి అగ్రి 82 కూడా వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. అది అగ్రి 82 యొక్క స్పెషల్ సార్. ఇది మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ తో పాటు బయట మనం వాడే ప్రతి పురుగు మందులో దీన్ని కలుపుకొని వాడవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మన ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎప్పుడైతే దీన్ని యూజ్ చేసే స్కిల్స్ వస్తాయో ఆటోమేటిక్ గా రైతుకి ఆ పెట్టుబడి అనేది తగ్గుతుంది, ఖర్చు అనేది తగ్గుతుంది, క్వాలిటీ హీల్డింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అగ్రి గోల్డ్ అనేది ఎంత ఎక్సలెంట్ ప్రొడక్ట్ అంటే ఈవెన్ ఒక పొలంలో మనకి ఆల్మోస్ట్ డెడ్ అయిపోతుందన్న పైరును కూడా, అంటే చనిపోబోతుందన్న పైరును కూడా మళ్ళీ లేపి పచ్చదనం రావటానికి అగ్రి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. అగ్రి గోల్డ్ ఎందుకు అంత స్పెషల్ అవుతుందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో, వర్షం వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ ఎండ వచ్చిన ఈ రెండు సిచ్యువేషన్ లో, లేదంటే చలి ఎక్కువైనా అంటే ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, ఆ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అనేది మొక్కలకే కాదు సార్, మనుషులకి మొక్కలకి ఇంచుమించుగా మీరు బాగా గమనిస్తే ఒకేలా ఉంటది. బాగా గమనించండి, మనకి సీజన్ కి డిసీజెస్ వస్తూ ఉంటాయి, దగ్గులు, జలుబులు, ఇలా జ్వరాలు ఇలాంటివి. ఎందుకంటే వన్స్ ఎప్పుడైతే ఒక పర్సన్ బాడీలో ఇమ్యూనిటీ అనేది డౌన్ అవుతుందో ఆటోమేటిక్ గా సీజన్ కి పిల్లలకి అవ్వచ్చు, మనకు అవ్వచ్చు, అవి అటాక్ అవుతుంది. అట్లానే ఇక్కడ కూడా మొక్క యొక్క ఇమ్యూనిటీ అనేది ఎప్పుడైతే డౌన్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆ స్ట్రెస్ లెవెల్ ని మేనేజ్ చేయలేక మొక్క డౌన్ అయిపోయింది. బట్ అగ్రి గోల్డ్ వల్ల ఏం జరుగుతుందంటే మొక్క యొక్క ఆ స్ట్రెస్ ని క్లియర్ చేసి ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఆ స్ట్రెస్ నుంచి బయటికి తీసుకొచ్చి మొక్క గ్రోత్ కి. ఇంకొకటి వర్షం ఎక్కువైనా హీల్డింగ్ ఎక్కువ రాదు, అంటే పూత రావటం, పూత పిందిగా మారటం, కాయగా మారటం జరగదు. లేదు ఎక్కువగా ఎండున్నా మొక్క యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా ఉండదు.
మూడోది ఎక్కువ చలి ఉన్న ఎలాంటి సిచ్యువేషన్ అయినా మొక్క పంట అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అగ్రి గోల్డ్ యూజ్ చేస్తే ఎలాంటి సిచ్యువేషన్ అయినా స్టేబుల్ చేసి ఆ పూత పింజ అవి ఎక్కువ రావటానికి, అది హోల్డ్ అవటానికి, అది కాయగా మారి ఎక్కువ దిగుబడి రావటానికి, క్వాలిటీ క్రాప్ రావటానికి ఈ గోల్డ్ అనేది మంచి ఎనర్జీ బూస్టర్ లాగా, మనకి బాడీకి ఎనర్జీ బూస్టర్ ఎలాగో సప్లిమెంట్ మొక్కలకి అగ్రి గోల్డ్ అలా ఉపయోగపడుద్ది. అది దాని యొక్క మొక్క యొక్క మెటబాలజీ అంటే కిరణజన్య సంయోక్రియ ప్రాపర్ గా జరగటానికి, అది ఇంక్రీజ్ చేయడానికి, బయో ఇంగ్రీడియంట్స్ అంటే మనం ఏదైతే ఎరువులు ఇస్తున్నామో అవి ప్రాపర్ గా అందించడానికి అగ్రి గోల్డ్ 100% హెల్ప్ అయింది. ఇది సార్. నెక్స్ట్ నానోటెక్. నానోటెక్ ఏం చేస్తుందంటే ఇప్పుడు దాకా మనం నార్మల్ గా హీల్డింగ్ కి మనం ఇచ్చే మందులతో పాటు ఏదో 1-2 పోషకాలను అందిస్తున్నాం. బయట మనం మార్కెట్ లో మ్యాక్స్ అని ఇంకా చాలా ప్రొడక్ట్స్ 5-6 రకాల పోషకాలని ఎన్నిసార్లు ఇచ్చినా ఆ 5-6 రకాల పోషకాలని అందిస్తుంటాం. బట్ నానోటెక్ ఏం చేస్తుందంటే ఇంచుమించు 16 రకాల పోషకాలని, అంటే మనకి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. స్థూల పోషకాలు అంటే జింకు, కాపరు, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం ఇలాంటివి 15-16 రకాల పోషకాలని మనం మొక్కకు అందించినప్పుడు క్వాలిటీ ఫీడ్ అనేది మనకి పంట అనేది రావటానికి, హై న్యూట్రియన్స్ తోటి గ్రోత్ అవటానికి, రెండోది మొక్క యొక్క అది పంట యొక్క క్వాలిటీ అనేది పెరగటానికి, పంట గ్రోత్ అనేది ఎక్కువ రావటానికి, వచ్చిన పంట హీల్డింగ్ అనేది క్వాలిటీగా అంటే తాజాగా అనిపించడానికి, ఎక్కువ రోజులు డ్యామేజ్ అవ్వకుండా మనకి హోల్డ్ అయి ఉండటానికి నానోటెక్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుద్ది. ఈ నానో టెక్నాలజీ వల్ల ఏంటంటే ఇప్పుడు దాకా బయట నార్మల్ గా మనం బల్క్ లో చూస్తుంటాం. అంటే ఇప్పుడు బయట ఈ మధ్య రీసెంట్ గా నానో డిఏపి అని వచ్చింది. అంటే 50 కేజీలు బస్తాలో ఏదైతే డిఏపి ఉంటుందో 1/2 లీటర్ నానో డిఏపి లిక్విడ్ లో కూడా అంతే క్వాంటిటీ ఉంటుంది. అట్లా నానో టెక్నాలజీ ఉపయోగించి మనకు కావలసిన అన్ని పోషకాలని చిన్న ప్యాకెట్ లో పెట్టి మొక్కకి అందించడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది. రెండోది ఫిక్స్డ్ గా న్యూట్రియన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మొక్కకు అందించడానికి అండ్ భూమి స్థిరత్వాన్ని పెంచడానికి బాగా గమనించండి సార్. దీంట్లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ భూమి యొక్క స్థిరత్వాన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావటానికే డిజైన్ చేసినట్టుగా మనకి ప్రూఫ్స్ కనపడుతున్నాయి. అంటే దీంట్లో ఉన్న ప్రతిదీ వాడటం వల్ల మళ్ళీ భూమి అనేది ఇనార్గానిక్ నుంచి ఆర్గానిక్ మారటానికి ఛాన్స్ ఉంది ఒకటి. రెండోది ఇంక్రీజ్ న్యూట్రియన్స్ యూజేజ్ అండ్ హెల్ప్స్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. అంటే కిరణజన్య సంయోక్రియ ఎక్కువగా జరిగి ఈల్డింగ్ ఎక్కువ రావటానికి, పూత బాగా రావటానికి, ఆ వచ్చింది క్వాలిటీగా మారటానికి, దాంట్లో ఎక్కువ న్యూట్రియన్స్ తోటి ఫుడ్ బయటికి రావటానికి నానోటెక్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రొటెక్. ప్రొటెక్ అనేది ఎంత వండర్ఫుల్ ప్రొడక్ట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ మనం ఆల్రెడీ వాడే మందుల వల్ల పంట వేసిన పంటనే వేయటం వల్ల భూమి లోపల హోల్డ్ అయిపోయి ఉన్న వేస్ట్ గా ఉన్న మందు, ఈ పంట మార్పిడి లేకపోవటం వల్ల ఎక్కువగా కార్బన్ పదార్థం, శిలీంద్ర పదార్థాలన్నీ హోల్డ్ అయిపోవటం వల్ల మనకి ఆ లోపల తెలియకుండానే వేరుకుళ్ళుడు 90% సార్ ఏ మొక్కకైనా డిసీజ్ అనేది వేరు నుంచే స్టార్ట్ అయింది. పైనుంచి పురుగులు ఇలాంటివి కొంతవరకే స్టార్ట్ అవుతాయి. బట్ క్వాలిటీ గ్రోత్ రావాలి అంటే వేరు వ్యవస్థ నుంచే క్వాలిటీగా పైకి రావాలి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ క్వాలిటీగా రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ భూమి చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. అందుకనే మనం ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా అది రికవరీ అవ్వకపోగా ఈరియర్కి మనం పురుగు మందుల శాతం పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇంకొకటి నల్లి ఇలాంటి ఏదైనా ఎర్ర నల్లి, తెల్ల నల్లి ఇలాంటివి ఏమైనా పడితే మనం మందులు స్ప్రే చేసేటప్పుడు ఈరియర్కి దాని కెపాసిటీ పెంచుతున్నా నల్లి ఉధృతి అనేది తగ్గట్లా. ఎందుకు తగ్గట్లేదంటే ఒక పర్సన్ కి జ్వరం రాకుండానే ప్రతిరోజు డోలో టాబ్లెట్ ఇస్తే జ్వరం వచ్చినప్పుడు డోలో టాబ్లెట్ ఇచ్చినా అది పనిచేయదు. సేమ్ అలాగే ఇక్కడ కూడా
మనం రెగ్యులర్ గా వాడాల్సిన మోతాదు కన్నా ఎక్కువగా వాడటం వల్ల అది తర్వాత మనం ఇయర్కి పెంచుకుంటా పోవటం వల్ల నెక్స్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లాస్ట్ ఇయర్ నేను గమనించింది సార్, ఆ పురుగు మందులు కొట్టే శాతం పెరుగుతున్నా గానీ ఆ కంట్రోలింగ్ పవర్ అనేది తప్పిపోయి ఆటోమేటిక్ గా పంట మొత్తం నష్టమైపోయింది. అలాంటి సిచ్యువేషన్లు అలాంటి వాటి నుంచి బ్యాలెన్స్ చేయటానికి ఎలాంటి వేరు తెగులు రాకుండా వేరు నుంచి క్వాలిటీగా గ్రోత్ అవటానికి అగ్రి ప్రొటెక్ట్ అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇదేం చేస్తుందంటే మొక్క యొక్క రెసిస్టెన్స్ ని పెంచడానికి, మళ్ళీ దాని యొక్క లీవ్స్ ని, రూట్స్ ని, ఆకుల్ని, కాండంని ఇలాంటి ఎక్కడైనా మనకు ఆ తెగులు రాకుండా చేయటానికి ప్రొటెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ప్రొటెక్ట్ అనేది ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి తెగులు వస్తాయంటే సార్, ఒక్క నిమిషం ఇదిగోండి, ఇట్లా అంటే ఆకు తెగులు కానీ, ఎండిపోవటం కానీ, లేదంటే పై కొనల వరకు ముడచకపోయి అక్కడ వరకు ఎండిపోవటం, ఇదిగోండి మన ఆకు మచ్చ తెగులు, కాండం తెగులు, ఇలా వరిలో కానీ, మన షుగర్ కేన్ చెరుకులో కానీ, మొక్కజొన్నలో కానీ ఇలాంటి వాటిలో ఎక్కువగా పుచ్చులాగా ఇలా వస్తుంటాయి. అలాంటి ఏమి రాకుండా ఈ ప్రొటెక్ట్ వాడటం వల్ల క్వాలిటీగా హీల్డింగ్ అనేది మనకు రావటానికి, రైతుకి ఎక్కువగా హీల్డింగ్ రావటానికి ఉపయోగపడుతుంది. ఇది సార్. ఇంకొకటి ఇక్కడ బాగా గమనించండి, ప్లాంటెక్స్ అనేది ఒక యాప్ సార్. ఈ యాప్ ను ఉపయోగిస్తే మనం ఎప్పుడైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆ ఫీల్డ్ లో మనం ఆ మొక్క యొక్క స్థితి ఎలా ఉందో ఫోటో తీసి ఆ ప్లాంటెక్స్ లో మనం స్కాన్ చేస్తే ఆ మొక్క యొక్క సిచ్యువేషన్, ఎలాంటి దానికి డిసీజ్ ఉంది, ఆ డిసీజ్ కి ఏమేమి వాడవచ్చు, మనం బయట ఏదైనా వాడాల్సి ఉంటే అవి వాడటానికి ఎలా హెల్ప్ అయింది, మన ఏం ఉపయోగపడతాయి అనేది దాంట్లో పర్టికులర్ గా మనకి గైడ్ చేయటం జరిగిస్తా. ప్రతి ఒక్క లీడరు ప్లాంటెక్స్ యాప్ ని, అంటే రైతుకి వెళ్ళి ఫీల్డ్ చేసే ప్రతి లీడరు ప్లాంటెక్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. దాన్ని ఎలా వాడాలి ఏందనేది యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కానీ అర్థం అవుతుంది. ఒక్కసారి దాన్ని చెక్ చేయటం వల్ల చాలా హెల్ప్ అవుతుంది ప్రతి లీడర్కి. నెక్స్ట్ ప్రొటెక్ట్ తర్వాత అగ్రి మాస్, ఇంకొక వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్. ఇదిగోండి అగ్రి మాస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం నార్మల్ గా మొక్క వేస్తున్నాము, మొక్క వేసిన తర్వాత పెరుగుతుంది, గ్రోత్ అవుతుంది, పూత వస్తుంది, పూత పిందై కాయ అయ్యి మనకి హీల్డింగ్ ఇస్తుంది. బట్ బాగా గమనించండి, రైతు వారి మనకి వచ్చిన పూత క్వాలిటీగా పూత రావటం, ఆ వచ్చిన పూత అంతా పిందిగా మారి కాయగా మారితే రైతు కన్నా కోటీశ్వరుడు ఎవరు ఉండరు. బట్ ఒక చెట్టుకి వేలల్లో పూత వచ్చింది, బట్ దాంట్లో 50 to 60% దాకా మళ్ళీ డ్రాప్ అయిపోయింది. ఓన్లీ 30 to 40% మాత్రమే పిందిగా మారుతుంది. ఆ పిందె మళ్ళీ క్వాలిటీ హీల్డింగ్ కొంత వస్తుంది, కొంత ఏమో డ్రాబ్యాక్ అవుతుంది. బట్ అగ్రి మాస్ ఏం చేస్తుందంటే దాని గ్రోత్ పెంచడానికి, పూత ఎక్కువ రావటానికి, వన్స్ పూత వచ్చిన తర్వాత ఆ వచ్చిన పూత కూడా పిందిగా మారి ఆ పిందె గ్రోత్ ఎక్కువ అవటానికి, క్వాలిటీ కాయగా మారి బయటికి రావటానికి. రెండోది, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అగ్రి మాస్ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయంటే, బయట వాడే వాళ్ళ వాటి మీద క్వాలిటీ ఎక్కువగా కనపడుతుంది, అంటే గ్రోత్ ఎక్కువగా ఉంది. నార్మల్ గా వచ్చిన ప్రొడక్ట్ మీద క్వాలిటీ ఎక్కువ. దానికి రీసెంట్ గా నేను విన్నది సార్, మన లీడర్స్ లోనే ఒకరు మల్లికాన్ సారు తను నిన్న పొగాకు బోర్డులో పొగాకు పెడితే ఈవెన్ మాడు చెక్కు కూడా 23-24 వేలకు తీసుకున్నారంట. ఆ చుట్టుపక్కల ఉన్న ఏ రైతుది అంత అమౌంట్కి వెళ్ళలేదు. ఇప్పుడు అది ఉపయోగపడిందా లేదా? అట్లా ఇప్పుడు కూరగాయ రైతులు ఉన్నారు, వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అందరికన్నా ఫస్ట్ మన ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళ కూరగాయలు కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, లేదంటే ఫ్రూట్స్ ఏ అయినా తాజాగా ఉండటం వల్ల వీటి యొక్క ప్రాధాన్యత పెరిగిపోయి ఫస్ట్ వీటిని బై చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే
అందించాల్సిన న్యూట్రియన్స్ ని ప్రాపర్ గా మేనేజ్మెంట్ చేసి అందించడానికి అగ్రిమాస్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇది ప్లాంట్ గ్రోత్ కి, రీప్రొడక్షన్ ప్రాసెస్ అంటే కిరణజన్య సంయోక్రియ ప్రాసెస్ ఎక్కువ బాగా జరగటానికి, రెండోది స్ట్రెస్ లెవెల్ మనకు ఆ స్ట్రెస్ నుంచి క్లియర్ చేయడానికి, అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి వాతావరణంలో అయినా ఆ స్ట్రెస్ ని కంట్రోల్ చేసి మొక్క యొక్క గ్రోత్ కి మనకి పూత ఎక్కువ రావటానికి. బాగా గమనించండి, కొన్ని వాటికి మళ్ళీ మళ్ళీ పూత రాదు. ఎట్లా అంటే ఇప్పుడు పొగాకు అయినా లేదంటే వరి ఇలాంటి వాటికి ఒక్కసారి కంకి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ కంకి రాదు. వరికి, మొక్కజొన్నకి, చెరుకు ఇలాంటి వాటికి మళ్ళీ రాదు. బట్ కొన్ని పంటలు బాగా గమనించండి సార్, మన మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, లేదంటే మన ఇంకేముంది గ్రౌండ్ నట్, ఇలా కొన్నిటికి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలా వచ్చే వాటికి, పూల తోటలకి మళ్ళీ మళ్ళీ పూత వస్తుంది. ఇప్పుడు అగ్రి మాస్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పూత వచ్చింది పిండిగా మారినాక మళ్ళీ సెకండ్ రౌండ్ ఇచ్చినప్పుడు మళ్ళీ పిలకలు రావటం, మళ్ళీ పూత ఎక్కువగా రావటానికి, ఆ వచ్చిన పూత డ్రాప్ అవ్వకుండా ఎక్కువగా పిందెగా మారి ఆ పిందె హోల్డ్ అయిపోయి గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇది దేనికి యూజ్ చేస్తుంటే వెజిటేబుల్స్ లో, ఫ్రూట్స్ లో, ఫ్లవర్స్ లో, గ్రెయిన్స్ అంటే మన గడ్డలాగా ఉంటాయి కదా సీడ్స్, విత్తనాలకి, ఇలా అన్నిటికీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అగ్రి మాస్. ఇదేం చేస్తుందంటే ఆ స్టెబిలిటీని, అంటే దాని యొక్క స్థిరత్వాన్ని కోల్పోకుండా ఆ స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి, హీట్ లో, కోల్డ్ లో, లేదంటే ఎలాంటి పురుగులు ఏమన్నా వచ్చినా వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి, ఇది ఎక్కువగా ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉండటానికి అగ్రి మాస్ అనేది హెల్ప్ అవుతుంది. ఇదిగోండి, దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ ఫ్రూట్ యొక్క కన్వెన్షన్ అంటే పెరుగుదల అనేది పెరుగుతుంది, ఎక్కువ పూత రావటానికి, ఆ పూత వచ్చింది మొత్తం క్వాలిటీగా పిండిగా మారటానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఇంప్రూవ్స్ ఫ్లవరింగ్ ఎక్కువ రావటానికి హెల్ప్ అవుతుంది. జస్ట్ మినిట్స్. ఇది సార్ ఇప్పుడు చూడండి, ఇది ఈ ఓవరాల్ గా 8 ప్రొడక్ట్స్ గురించి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ లో ఏ దశల్లో ఏ ప్రొడక్ట్ వాడొచ్చు? ఫస్ట్ స్టేజ్ ల్యాండ్ ప్రిపరేషన్, అంటే మనం భూమిని రెడీ చేసుకుంటాం. మొక్కలేసే ముందు మనం ఏదైతే ప్లాంటేషన్ జరుగుతుందో దానికి ముందుగా, ఒక నిమిషం సరే, ఇదిగోండి ఫస్ట్ స్టేజ్ లో భూమిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. సార్ ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ఫస్ట్ స్టేజ్ అంటే ల్యాండ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏ పంటకైనా పర్లేదు, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ 1 ఎకరాకు వచ్చి 5 కేజీల నుంచి 10 కేజీల దాకా వాడుకోవచ్చు. రైతు క్యాపబిలిటీని బట్టి మినిమం 5 కేజీలు వాడుకోదలుచుకుంటే 10 కేజీల దాకా వాడుకోవచ్చు. రెండోది అగ్రి ప్రొటెక్ట్, ఇది 1/2 కేజీ నుంచి కేజీ దాకా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఆక్వాజెల్ 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ఇవ్వచ్చు. నెక్స్ట్ అగ్రి 82 1 ఎకరాకి 200 ml వరకు ఇవ్వచ్చు. ఇది సార్ ఫస్ట్ స్టేజ్ లో ఇవి ఎందుకంటే ఇవి ఫస్ట్ స్టేజ్ లో మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఆక్వాజెల్ కానీ గ్రాన్యువల్స్ కానీ మీరు భూమి లోపల కాకుండా పైన ఇవ్వటం వల్ల 20 to 30% రిజల్ట్ మాత్రమే తీసుకోగలం. బట్ ఎప్పుడైతే మనం భూమి లోపలికి పంపించగలమో అప్పుడు 100% రిజల్ట్ వచ్చింది. ఎందుకు కొంతమందికి రిజల్ట్ ఎక్కువ వస్తుంది, వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడినా కొంతమందికి రిజల్ట్ తక్కువగా, అంటే అక్కడక్కడ మనకి రిజల్ట్ రావట్లేదు అని కూడా వినిపిస్తుంది. బట్ దానికి ఎందుకు రావట్లేదు అంటే ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ లేకుండా వాళ్ళకి నచ్చిన వేలో వాడితే ఒక 20 to 30% రిజల్ట్ మాత్రమే. బట్ బయట వాడితో పోలిస్తే రిజల్ట్ అనిపిస్తుంది. బట్ ప్రాపర్ రిజల్ట్ రావాలి అంటే ప్రాపర్ గా మేనేజ్మెంట్ చేసుకొని వాడితే మాత్రమే
ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. అందుకనే ఏ రైతు కాడికి వెళ్ళినా 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు వాడపోయినా పర్లా, 1 ఎకరాకో 2 ఎకరాలకో దీంట్లో ఉన్న 8 ప్రొడక్ట్లు ఏ స్టేజ్ లో ఏది వాడాలో ప్రాపర్ గైడెన్స్ ఇవ్వటం వల్ల ఈ ఇయర్ వాళ్ళకి ఆ రిజల్ట్ అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ ఆ చుట్టుపక్కల ఉన్న 5-6 ఊళ్ళ పీపుల్స్ కూడా రైతులు ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్స్ వాడతారు. దానికి రీసెంట్ రిజల్ట్ నిన్న నాకు వచ్చిన రిజల్టే సార్. రెండోది ఫస్ట్ స్టేజ్ లో ఇది ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ సీడ్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు బాగా గమనించండి, నారేసుకునే వాటికి లేదంటే మనం ఎక్కువగా విత్తనాలతోటి చేస్తుంటాం. అంటే వేరుశెనగ కానీ శనగ కానీ లేదంటే ఇంకా కొన్ని సీడ్స్ తోటి చేసే పంటలకి మనం విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల ఏం బెనిఫిట్ జరిగిద్దంటే మొలక శాతం అనేది ఎక్కువ వచ్చింది ఒకటి. రెండోది మొలక శాతంతో పాటు క్వాలిటీ మొక్క రావటానికి స్టార్టింగ్ నుంచే రెసిస్టెన్సీ పవర్ అనేది ఆ మొక్కకు పెరుగుదల నుంచే ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని వచ్చింది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఏదన్నా పురుగులు ఎక్కువగా వచ్చినా కాండం అలాంటి మొక్క పెరిగిన తర్వాత కాండాన్ని పురుగు కొట్టాలన్నా అంత తొందరగా డ్యామేజ్ చేయలేదు. దానికి సీడ్ ట్రీట్మెంట్ కి అగ్రిహ్యూమిక్ లిక్విడ్, అగ్రి ప్రొటెక్ట్ ఈ రెండు యూజ్ చేయొచ్చు. ఎలా అంటే 1 కేజీ విత్తనాలకి 10 ml 1 లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో 10 ml వరకు అగ్రిహ్యూమిక్ లిక్విడ్, 10 గ్రాముల వరకు అగ్రి ప్రొటెక్ట్ ఈ రెండింటిని మిక్స్ చేసి కరగబెట్టిన తర్వాత ఆ విత్తనాన్ని దాంట్లో డిప్ చేసి ఒక్కసారి బయట పెట్టి ఎండబెట్టి దాన్ని మనం ఫీల్డ్ లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు. ఇది సీడ్ ట్రీట్మెంట్. దీంట్లో సీడ్ ట్రీట్మెంట్ తో పాటు వరి కానీ ఇలాంటివి వేసేటప్పుడు రూట్ ట్రీట్మెంట్ చేయాలి. రూట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏం హెల్ప్ జరిగిద్దంటే, ఒక నిమిషం సార్, రూట్ ట్రీట్మెంట్ వల్ల మనకి ఏం ఉపయోగాలు ఉన్నాయంటే ఇదిగోండి బాగా గమనించండి. రూట్ ట్రీట్మెంట్ చేసిన నారుకి రూట్ ట్రీట్మెంట్ చేయని నారుకి తేడా గమనించండి. అంటే మొలక శాతం అనేది ఎక్కువ వచ్చింది. రూట్ ట్రీట్మెంట్ చేయని దానికేమో అంటే హ్యూమిక్ లిక్విడ్ వాడంది తక్కువ మొలకలు, అంటే నార్మల్ గా ఏదో అక్కడక్కడ వచ్చినాయి. బట్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ వాడి రూట్ ట్రీట్మెంట్ చేసింది ఎక్కువ పిలకలు రావటానికి హెల్ప్ అయింది. మనకి నారు ఎక్కువ జర్మినేషన్ అంటే గ్రోత్ రావటానికి, ఎక్కువ మొలక శాతం రావటానికి హెల్ప్ అయింది. నెక్స్ట్ వన్స్ ఎప్పుడైతే మనం రూట్ ట్రీట్మెంట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఆ వేరు తల్లి వేరుతో పాటు పిల్ల వేర్లు కూడా ఎక్కువ రావటానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ బాగా గమనించండి, ఎప్పుడైతే ఆ రూట్ ట్రీట్మెంట్ చేస్తామో పిల్ల వేరు అనేది వన్స్ మీరు నారు ప్లాంటేషన్ నుంచి తీయగానే వేర్లు అనేది కట్ అయిపోతాయి. మళ్ళీ మనం మెయిన్ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు నాటినప్పుడు వెంటనే రూట్స్ అనేవి రావు. మళ్ళీ అవి రూట్స్ రావటానికి, అవి మళ్ళీ గ్రోత్ అవడానికి ఒక 5-6 days టైం పట్టింది. అప్పుడు ఆ మొలక శాతం ఆ నాటింది గ్రోత్ అవటానికి వాటికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ గ్రాన్యుల్స్ ఇవి వాడటం వల్ల రూట్స్ అనేవి మళ్ళీ ఫాస్ట్ గా వచ్చి గ్రోత్ ఎక్కువ రావటానికి హెల్ప్ అవుతుంది. ఇది ఒకసారి చూడండి. నార్మల్ గా వాడిన వాటికి మెయిన్ వేరు ఒకటే కనపడుతుంది, పిల్ల వేర్లు ఎక్కువ కనపట్ల. బట్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ మనం యూజ్ చేసి ట్రీట్మెంట్ చేసిన దానికి ఎక్కువగా పిల్ల వేర్లు కనపడుతున్నాయి. ఎంత పిల్ల వేర్లు ఎక్కువగా వస్తే అంత క్వాలిటీ ఫుడ్ ని అది మొక్కకు అందించగలదు. భూమి లోపల ఉన్నవి వేస్ట్ గా ఏం వెళ్లకుండా ప్రాపర్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ చేసుకొని మొక్కకు ఎంతవరకు కావాలో అంతవరకు అందించడానికి హెల్ప్ చేస్తుంది. దానికి కొలపై సార్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ లో సార్, మొక్కలు వేసిన 15 రోజుల తర్వాత
అంటే అవి గ్రోత్ అవడానికి మొక్క గ్రోతింగ్ స్టేజ్, అప్పుడే మొక్క పెరుగుతూ ఉండిద్ది. ఆ స్టేజ్ లో అగ్రి హ్యూమిక్ లిక్విడ్ మనం స్ప్రే చేసుకోవచ్చు. అది ఒక ట్యాంకీకి వచ్చి 1 లీటర్కి వచ్చి 2 ml. ఒక 15 లీటర్ ట్యాంక్ అయితే 30 ml, 20 లీటర్ ట్యాంక్ అయితే 40 ml దాకా మనం అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ దాంతో పాటు అగ్రి నానోటెక్ లేదా అగ్రి గోల్డ్, ఈ రెండిట్లో ఏది ఇచ్చినా పర్లేదు. అగ్రి నానోటెక్ 15 లీటర్స్ కి 30 గ్రామ్స్, లేదా అగ్రి గోల్డ్ అయితే 15 లీటర్స్ కి 15 గ్రామ్స్. అంటే 1 లీటర్కి వచ్చి 2 గ్రామ్స్ నానోటెక్, గోల్డ్ అయితే 1 లీటర్కి వచ్చి 1 గ్రాము. నెక్స్ట్ అగ్రి 82, అగ్రి 82 అనేది 1 లీటర్కి 1/2 ml, మనకి 20 లీటర్స్ ట్యాంకీకి 10 ml వరకు సరిపోయింది. ఓకే, ఇది గ్రోతింగ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. నెక్స్ట్ గ్రోతింగ్ తర్వాత గ్రాండ్ గ్రోతింగ్, అంటే అప్పుడే పూత రావటానికి అది బాగా గ్రోత్ అయ్యి చిన్న చెట్ల నుంచి పెద్ద చెట్లు అవుతాయి. అంటే 30 డేస్ తర్వాత సార్ మళ్ళీ ఒక్కసారి అగ్రి హ్యూమిక్ సేమ్ 20 లీటర్ ట్యాంకీకి 40 ml. నెక్స్ట్ అగ్రి ప్రొటెక్ట్ ఎందుకంటే ఆ స్టేజ్ లో మనకి తెగుళ్ళు ఎక్కువ రావటానికి, అది డ్యామేజ్ అవటానికి, పూతలు రాకుండా అవాయిడ్ చేయడానికి వాటికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆ స్టేజ్ లో ఒక్కసారి ప్రొటెక్ట్ ఇస్తే చాలా వరకు ఆ డిసీజ్ నుంచి క్లియర్ చేసుకొని ఆ గ్రోతింగ్ స్టేజ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ప్లాంటేషన్ ఎక్కువ రావటానికి. సేమ్ ఇది కూడా 20 లీటర్ ట్యాంకీకి 40 గ్రామ్స్ దాకా యూజ్ చేయొచ్చు. ఇక్కడ బాగా గమనించండి, దేంట్లోనైనా మనం ఇచ్చే వెస్టేజ్ ప్రొడక్ట్స్ తో పాటు అగ్రి 82 అనేది కామన్ గా వస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చే ఏ మందైనా ప్రాపర్ గా అది మొక్కకు పట్టాలి అంటే దానికి అగ్రి 82 కంపల్సరీ యూజ్ చేయాలి. అప్పుడు ప్రాపర్ గా అది మొక్కకు పట్టిద్ది, దాని పనితీరు అనేది ఎక్సలెంట్ గా ఉండిద్ది. ఇది థర్డ్ స్టేజ్. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ లో, అంటే ఫ్లవరింగ్ వచ్చే ముందు, అప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అన్న టైంలో అగ్రి మాస్, నెక్స్ట్ అగ్రి మాస్ తో పాటు అగ్రి ప్రొటెక్ట్ రెండు కలిపివచ్చు అగ్రి 82. ఇక్కడ చూడండి, అగ్రి మాస్ 15 లీటర్స్ కి 20 ml, అంటే 1.5 ml దాకా మనం 1 లీటర్కి ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్రొటెక్ట్ వచ్చేసరికి 1 లీటర్కి 2 గ్రామ్స్. నెక్స్ట్ అగ్రి 82 వచ్చేసరికి 20 లీటర్స్ కి 10 ml, అంటే 1 లీటర్కి వచ్చి 1/2 ml. ఇది ఫ్లవరింగ్ వచ్చే టైంలో. నెక్స్ట్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత, వన్స్ ఫ్లవరింగ్ వస్తుంది బాగానే ఉంది, బట్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఆ ఫ్లవర్ అంటే పూత పిందిగా మారి కాయగా మారటానికి మళ్ళీ కొంత క్వాలిటీ న్యూట్రియన్స్ దానికి అందించాలన్నప్పుడు నెక్స్ట్ అది బాగా ఫ్రూటింగ్ స్టేజ్, అంటే పిందిగా మారి బాగా కాయ తేలటానికి అగ్రి గోల్డ్ తర్వాత అగ్రి నానోటెక్, అగ్రి 82. అగ్రి గోల్డ్ వచ్చేసరికి 1 లీటర్కి 1 ml, అంటే ఒక ట్యాంకీకి వచ్చేసరికి 15 లీటర్ ట్యాంక్ అయితే 15 గ్రామ్స్, అదే 20 లీటర్ ట్యాంక్ అయితే 20 గ్రామ్స్. నెక్స్ట్ అగ్రి నానోటెక్ వచ్చేసరికి 15 లీటర్కి 30 గ్రామ్స్, 20 లీటర్ అయితే 40 గ్రామ్స్. నెక్స్ట్ అగ్రి 82 వచ్చేసరికి 20 లీటర్ దానికి 10 ml. ఇది పూత పిందిగా మారి కాయగా మారే స్టేజ్ లో మనం ఇవ్వటానికి. నెక్స్ట్ అది మళ్ళీ పూత రావటానికి మళ్ళీ ఒక్కసారి అగ్రి మాస్ ఏంటంటే రిపీటెడ్ గా పూత రావటానికి, వచ్చింది నిలబడటానికి, గ్రోత్ అవటానికి 60 డేస్ కాడ నుంచే మాస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఒకసారి చూడండి, అగ్రి మాస్ ఇదేంటంటే 15 లీటర్స్ దానికి 20 గ్రామ్స్ ఆర్ 20 ml, అగ్రి 82 సరికి 20 లీటర్కి 10 ml. ఇది స్టేజ్ సార్, నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే, జస్ట్ మినిట్.
ఓకే, థ్యాంక్ యూ. ఆనంద్ సార్. Yes, Prasad sir, good morning. యా, గుడ్ మార్నింగ్ సార్. Complete sir. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా స్పీడ్ అయిందా సార్? ఏం స్పీడ్ కాలేదు సార్, హోప్ ఏం లేదు. కంపల్సరీగా బాగా నీట్గా కంటెంట్ Okay. మనకు అర్థమయ్యే భాషలో నీట్గా వచ్చింది సార్. ఎక్సలెంట్ సెషన్ విత్ Okay. విజువల్ ఎఫెక్ట్స్. ఖచ్చితంగా స్లైడ్స్ అన్ని చూసి థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చాలా బాగుంది Yes. నీట్గా. ఎస్, లీడర్స్ గమనించారు కదా, చాలా మంది మనము నాలెడ్జ్ కోసమే యూట్యూబ్లో ఎదుగుతున్నాం. యూట్యూబ్లో ఏంటంటే మనకు అర్థమయ్యే రీతిలో అంత క్లారిటీగా లేదని నా ఒపీనియను. బాగానే ఉంటుంది, బట్ ప్రసాద్ సార్ ప్రతిదీ ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, మనందరికి వచ్చే కామన్ డౌట్స్ రైతులు కూడా మనల్ని అడిగేది ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉపయోగపడతాయి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఈ మూడు కూడా క్లియర్గా చెప్పాడు సారు. సో ప్రతి ఒక్క లీడరు నోట్ చేసుకొని కరెక్ట్గా వినుంటే మాత్రం 100% అర్థమైంది ఈ సబ్జెక్టు, చదువుతో పని లేకుండా. థ్యాంక్ యూ వన్ సెకండ్ ప్రసాద్ సార్, మంచి సెషన్ ఇచ్చారు. సో లీడర్స్, ఇప్పుడు వరకు చెప్పిన సెషన్లో మనందరికి కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ గురించి చెప్పారని అర్థమైంది. అయితే చాలామంది అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని ఇప్పుడు కొంచెం డిమాండ్గా ఉన్నాయి గ్రాన్యుల్స్. వాటిని ముందుగా మనం కనుక తీసుకోగలిగితే ఖచ్చితంగా ప్రసాద్ సార్ అన్నట్టు అన్ని చోట్ల అందరికీ ఇవ్వబని లేదు సార్. ఒక ఊర్లో ఒక ముగ్గురు నలుగురు రైతులకి కనుక మనం 1 ఎకరాకి 2 ఎకరాలకి కనుక వాడించగలిగితే ఈ ప్రోడక్ట్ ఆటోమేటిక్ రిజల్ట్ కనుక మీరు చూపిస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తిరిగి మనకి అక్కడ చాలా యూజ్ బిజినెస్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ప్రసాద్ సారు వాళ్ళ ఊర్లో వాడిచ్చే జస్ట్ ఎన్ని ఎకరాలు వాడిచ్చారు సార్ మీరు? మా మామయ్యకి ఒక్కడికే వాడిచ్చాను సార్. తనకు కూడా నేను స్టార్టింగ్ లో, అంటే నేను వచ్చింది అప్పుడే కొత్త కాబట్టి నాకు దాని గురించి అవేర్నెస్ లేక మా మామయ్యకి ఒక్కడికి, మామయ్య జస్ట్ 1 ఎకరాకు 2 ఎకరాలకు వాడుకొని ఎలా ఉందో చెప్పు నాకు, దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ వాడుకున్నావు అంటే, సరే మంచి అంటున్నావు కదా, నేను మొత్తానికి వాడుకుంటానని 10 ఎకరాలకు వాడుకున్నాడు. 10 ఎకరాలకు వాడుకోవటం వల్ల ఇంచుమించుగా ఈ ఇయర్ చాలా వరకు పొగాకు అందరికీ లాస్ అని చెప్తున్నారు. బట్ మా మామయ్యకి చాలా వరకు అదంతా క్లియర్ అయిపోయి 5.5 నుంచి 6 లక్షల దాకా ప్రాఫిట్ వచ్చిందంట. ఎక్సలెంట్. 10 ఎకరాలకు మన ప్రొడక్ట్స్ వాడాడు. 10 ఎకరాలకి. 10 ఎకరాలకు ఖర్చు ఎంత ఉండొచ్చు సార్ టోటల్ గా? ఖర్చు ఒక 20-25,000 ఎక్స్ట్రా అయింది సార్. అది కూడా ఎక్స్ట్రా ఏమవుతుంది సార్, మనం ఇప్పుడు ఏదైతే మనం పురుగు మందులు ఇస్తున్నామో, మనం ఫెర్టిలైజర్స్, సూపర్ యూరియా, డిఏపి, ఫాస్ఫేట్, ఇవి ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు ఒక 20% తగ్గించుకొని ఇవ్వచ్చు. దానివల్ల ఏంటంటే దీనికి దానికి ఒక 10% ఖర్చు పెరిగిద్ది అంతే, ఓకే, ఎక్కువ కూడా అవ్వదు. ఇప్పుడు ఈ ఇయర్ మళ్ళీ మా మావయ్య, లాస్ట్ ఇయర్ ఆక్వాజల్ గురించి నాకు తెలియక నేను సజెస్ట్ చేయలేదు, బట్ ఈ ఇయర్ 10 ఎకరాలకి ఆక్వాజల్ కూడా వాడతానంటున్నాడు. సూపర్. అంటే ఆక్వాజల్ నీటి ఎద్దడిని తగ్గించిద్ది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మా మావయ్య నీటి కోసమే చాలా ఖర్చు పెట్టాడు సార్. ఓకే. అందుకని ఇప్పుడు దాన్ని కూడా కంట్రోలింగ్ చేసుకోవడానికి ఈరు నేను వేసే 10 ఎకరాలకి అది వాడుకుంటానని చెప్తున్నాడు. సూపర్. ఇంకొక రిజల్ట్ సార్, నిన్న మల్లికార్జున సార్ కూడా ఉన్నారు గ్రూప్ లోని, సరే ఫీడ్బ్యాక్ లో అడుగుదాము. ఓకే లీడర్స్, గమనించండి, ఇక్కడ మనం చాలా మంది రైతులు ఆల్రెడీ మనం పంటలు వేస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది మనకి ఇటు శనగ, పొగాకు, మిర్చి, కూరగాయలు ఆల్మోస్ట్ అన్ని పంటలకు ఇచ్చే ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ కంపెనీ ప్రయారిటీ ఏం చదువుతుంది, మనల్ని వాడమంటుంది. మనం వాడి మన రిజల్ట్ కనుక షేర్ చేస్తే ఆటోమేటిక్ బిజినెస్ వచ్చింది. చాలామంది ఎలా సార్ అని చెప్పేసి అందరికి ప్రమోట్ చేయాలని చూస్తున్నాం. ఈసారి రాత్రి మీరు ఎన్ని గ్రానుల్స్ పర్చేజ్ చేశారు సార్ ఒంగోలులో, మీరు వెంకటేశ్వర సారు? చెప్పొచ్చా? 200 బ్యాగ్స్ సార్. 200 బ్యాగ్స్ సార్. చూడండి లీడర్స్, 100 బ్యాగ్స్ ఉంది ఇంకా. ఓకే, టోటల్గా 300 బ్యాగులు అడ్వాన్స్గా బుక్ చేశారు సార్ వాళ్ళు. ఎందుకంటే గ్రాన్యుల్స్ అవైలబిలిటీ లేవు కాబట్టి లీడర్స్తో వాళ్ళు మాట్లాడి, రైతులతో మళ్ళీ వెళ్ళి మాట్లాడి, సార్ గ్రాన్యుల్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పి 300 బ్యాగులు అడ్వాన్స్ బుక్ చేశారు. నిన్న 200 బ్యాగ్స్ తీసుకొచ్చారు. ఎందుకు ఇవన్నీ చదువుతున్నాను మీకంటే, మనందరం కూడా బిజినెస్ చేస్తున్నాం. లీడర్స్గా బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఆ సీజన్ వచ్చిద్దో, ఎప్పుడైతే మనకు బిజినెస్ బాగా రిజల్ట్ వచ్చిద్దో, అది మనం అక్కడ గ్రాస్పింగ్ చేసుకుని ముందుకెళ్తే బిజినెస్ డబుల్ స్పీడ్ అయ్యిద్ది.
బిజినెస్తో పాటు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ప్రతి ఒక్క రైతుకి ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరుగుద్ది. ప్రతి ఒక్క రైతుకి మనం మేలు చేయబోతున్నాం. ఎందుకు సార్ అంటే సార్ చెప్పిన సెషన్ అంతా మీకు ఒకసారి మళ్ళీ ఏనండి రికార్డ్ చేస్తున్నాము. సో ఎక్కువ నేనేం చెప్పొద్దు. థ్యాంక్ యూ లీడర్స్, అర్థం చేసుకోండి. ఏది కూడా మనం ట్రై చేయకుండా ప్రసాద్ సార్ నా ఇప్పుడు స్క్రీన్ మీద నా పోస్టర్ వస్తుందా సార్? ఎస్ ఎస్ నేను మాట్లాడుతుంటే దాన్ని Yes. ఒకసారి చదవండి. నువ్వు బాధ్యత తీసుకోకుండా నువ్వు గెలవలేవు. అప్ లైనరో డౌన్ లైన్లో కాదు, నీకు నువ్వు బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ నువ్వు బాధ్యత తీసుకుంటే ఓడిపోయే ఛాన్స్ లేదు. సో ఈ బాధ్యత ఇప్పుడు కూడా తీసుకోండి సార్. అగ్రి గ్రాన్యూల్స్ మరి అవైలబిలిటీలోనే లేవో తెలియదు, మాట్లాడదాము. థ్యాంక్ యూ వన్ సెకండ్. ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ మెంబర్స్. ఒక 2-3 మెంబర్స్ని ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ప్రసాద్ సార్. ఓకే సార్, ఒక్క నిమిషం. ఇవాళ ఒక్క రోజే అందుబాటులో ఉంటాయి అని చెప్పారు సార్. ఎస్ ఎస్ లీడర్స్ అవకాశం ఉన్న వరకు ఫాలో అప్ చేసి ఇవాళ క్లియర్ చేయడానికి ట్రై చేయండి సార్. నాకు తెలిసి ఇవాళ మిస్ అయితే మళ్ళీ ఒక 3 మంత్స్ దాకా అందుబాటులో ఉండవు. ఎస్ 3 మంత్స్ తర్వాత మేబీ అందుబాటులో రావచ్చు, రాకపోవచ్చు, అది మనం చెప్పలేము. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే 3 మంత్స్ అంటే చాలా వరకు